విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి 35కు పైగా బోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఫిషింగ్ హార్బర్లో భారీ మంటలతో దట్టమైన పొగ అలుముకుంది. ఘటనా స్థలికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో పోలీసులు, నేవీ, ఎయిర్ ఫోర్స్ సహాయం కోరారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలంలో డీసీపీ ఆనంద్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు రాత్రి 11:30 గంటల సమయంలోనే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ జెట్టి దగ్గర ఈ ఫిషింగ్ బోట్స్ ఫైర్ అవుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట. వెంటనే కంట్రోల్ రూమ్ అలర్ట్ చేసి అందరినీ మా పోలీస్ ఆఫీసర్ అదేవిధంగా ఫైర్ టెండర్స్ని కూడా ఇమీడియట్గా పిలిపించాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ సుమారు అంటే ఇంకా ఎస్టిమేషన్ చేస్తున్నాం, తెలియదు ఎన్నండి, సుమారు 25 వరకు బోట్లు కంటిన్యూగా ఫైర్ అవుతున్నాయి. అందులో కొన్ని దగ్గర గ్యాస్ సిలిండర్లు అయ్యి ఫిషర్మెన్ వంటకి దానికి పెట్టుకోవడం వల్ల అప్పుడప్పుడు బ్లాస్ట్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ముందు మనం ఇక్కడికి రాగానే ఎవాక్యుయేషన్ అనేది చేయించాం. దగ్గరలో ఎవరు కూడా మరి ఫైర్కి దగ్గరికి వెళ్తే సిలిండర్స్ బ్లాస్ట్ అవ్వడం వల్ల ఎవరికి ప్రమాదం జరగకుండా పబ్లిక్ని అందరినీ ఎవాక్యుయేట్ చేసి ఫైర్ టెండర్స్ని వాటిని కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాం. ఇంకా అదర్ ఫైర్ వింగ్స్ కూడా చెప్తున్నాం, నేవీ కానీ లేదా కోస్ట్ గార్డ్స్ కానీ పోర్టు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సిదిరి అప్పలరాజును ఘటనా స్థలికి వెళ్లాలని ఆదేశించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. విశాఖ షిప్ యార్డ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మత్స్యకారులకు చెందిన 40 బోట్లు, కోట్లాది రూపాయల మత్స్య సంపద అగ్నికి ఆహుతి కావడం బాధ కలిగించిందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. అత్యంత సున్నితమైన షిప్ యార్డ్ ప్రాంతంలో భద్రతా చర్యల విషయంలో ప్రభుత్వం వహించడం దారుణమని అన్నారు. ఈ ప్రమాదంలో నష్టపోయిన వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని పేద మత్స్యకారులైనందున ప్రభుత్వం పెద్ద మనసుతో స్పందించి వారికి కొత్త బోట్లు, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిందిగా లోకేష్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో అర్ధరాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 40 బోట్లు దగ్ధం కావడం దురదృష్టకరమని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రమాదం వల్ల నష్టపోయిన బోట్లు యజమానులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వీటిపై ఆధారపడ్డ మత్స్యకారులకు జీవనాభృతి అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టాలని, భద్రతాపరమైన అంశాలపై సమీక్షించి పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంలో దాదాపు 60 బోట్లు దగ్ధమైన ఘటనపై దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. అగ్ని ప్రమాదంపై విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో జరిగినటువంటి ప్రమాదం కారణంగా అనేక మెకనైజ్డ్ బోట్స్ తగలబడ్డాయి. చాలా దురదృష్టకరం. సుమారు 10:30-11 గంటల తర్వాత ఒక బోటు తగలబడగా ప్రమాదంలో మిగతా బోట్లు దానికి తాళ్లు కట్టి ఉన్నటువంటి బోట్లన్నీ కూడా తాళ్లు తెంపేసినప్పటికీ గాలి కారణంగా, ఉధృత గాలి కారణంగా అనేక బోట్లు అంటుకొని సుమారుగా 50కి పైగా దాదాపు 60 బోట్లు తగలబడ్డాయని చెప్పి అక్కడ అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు. అక్కడ జరిగిన నష్టం ఒక్కొక్క బోట్ నుంచి సుమారు 50 మంది కుటుంబాలు దానిపై ఆధారపడతాయి. ఈ విధంగా దాదాపుగా 2.5-3 వేల కుటుంబాలు ఈ బోట్ ప్రమాదం వలన, ఈ తగలబడిన ప్రమాదం వలన, ఫైర్ ప్రమాదం వలన తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నాయి. మీ వెంట తప్పనిసరిగా మేము ఉండి మీకు వీలైనంత సహాయ సహకారాన్ని అందజేసే ప్రయత్నం చేస్తానని కేంద్ర మంత్రిత్వ శాఖ, మత్స్యకార శాఖ మంత్రి గారికి కూడా ఈ విషయాన్ని వెంటనే తెలియజేయబోతున్నానని, వీలైనంత సహాయం మీ అందరికీ జరిగేలా